హలో అండి అందరికీ. చాలామంది పిల్లలు క్యారెట్ తినడానికి ఇష్టపెట్టుకోరు కదా! అలాంటప్పుడు ఇలా క్యారెట్ హల్వాలా చేసి పెట్టండి. చాలా ఇష్టంగా తింటారు. క్యారెట్స్‌తో ఏ రెసిపీ చేసినా హెల్త్‌కి చాలా మంచిది కదా! అని చెప్పేసి నేను ఈరోజు క్యారెట్‌తో హల్వా అయితే చేశాను. దీనికోసం అయితే ముందు మనం తీసుకున్న క్యారెట్స్‌ని పీల్ చేసుకొని, ఆ తర్వాత ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా తురుముకోవాలనమాట. ఇప్పుడు స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని అందులో కొద్దిగా నెయ్యి అయితే వేసుకోండి. నెయ్యి కరిగిన తర్వాత మన దగ్గర ఏ డ్రై ఫ్రూట్స్ అయితే ఉంటాయో వాటిని బాగా ఫ్రై చేసుకోవాలి. నేను ఇక్కడ జీడిపప్పుని మాత్రమే తీసుకున్నాను. మీకు ఇష్టం ఉంటే అన్ని రకాల డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసుకోవచ్చండి. కిస్మిసు, జీడిపప్పు, బాదం పిక్కలు అన్నీ కూడా వేసుకోవచ్చు. నేను ఇక్కడ ఓన్లీ జీడిపప్పు మాత్రమే తీసుకున్నాను. జీడిపప్పు వీడియోలో చూపించిన కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని పక్కకు తీసేసుకోవాలి. ఇప్పుడు అదే కడాయిలో మనం తురుముకున్న క్యారెట్ తురుము అంతా కూడా వేసేసి బాగా ఫ్రై అవ్వనివ్వాలి. క్యారెట్ తురుములో ఉన్న చెమ్మంతా పోయేంత వరకు బాగా ఫ్రై అవ్వనివ్వాలండి. చెమ్మ ఉండకుండా పూర్తిగా నీరంతా కూడా ఇంకిపోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. మీరు దగ్గరుండి ఫ్రై చేసుకుంటే హై ఫ్లేమ్లో అయినా చేసుకోవచ్చు. లేదంటే లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక పావుగంట పాటు అలాగే వదిలేస్తే క్యారెట్లో ఉండే తడంతా కూడా ఇంకిపోతుంది. అలాగే ఈ క్యారెట్ హల్వాలోకి మనకి పాలు కూడా ఉండాలి కాబట్టి నేను ఇంకో వైపు అయితే పాలు కూడా మరిగించేస్తున్నాను. నేను ఇక్కడ ఫుల్ క్రీమ్డ్ మిల్క్ అయితే తీసుకున్నానండి. మనము పాలతో చేసే ఏవైనా స్వీట్ రెసిపీలు చేసేటప్పుడు ఫుల్ క్రీమ్డ్ మిల్క్ యూస్ చేస్తే మనకి ఫ్లేవర్ ఇంకా బాగుంటుందండి. నార్మల్ మిల్క్ కంటే క్రీమ్డ్ మిల్క్ అయితే టేస్ట్ కూడా బాగుంటుంది. పాలు కూడా చిక్కగా ఉంటాయి కాబట్టి టేస్ట్ అనేది ఇంకా బాగుంటుందన్నమాట. నేను వీడియోలో చూపించిన కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కూడా క్యారెట్ తురుముని బాగా ఫ్రై అవ్వనివ్వాలి. మధ్య మధ్యలో కలుపుకుంటూ క్యారెట్ తురుమంతా కూడా నీరు అస్సలు లేకుండా బాగా ఫ్రై అయిపోనివ్వాలండి. అస్సలు చెమ్మ లేకుండా చూసుకోండి. ఇంకా క్యారెట్ తురుమంతా ఫ్రై అయిపోయిన తర్వాత ముందు మనం మరిగించుకున్న పాలను కూడా వేసుకోవాలి. పాలు వేసిన తర్వాత ఒక ఉడుకు రావడం స్టార్ట్ అవుతుంది కదా! అలాంటప్పుడు షుగర్ అయితే యాడ్ చేసుకోవాలి. మీరు ఇంట్లో ఉండే అంటే ఆల్రెడీ మరిగించేసి చల్లార్చుకున్న పాలైనా వేసుకోవచ్చు. లేదంటే అప్పుడే ఫ్రెష్‌గా మరిగించిన పాలనైనా యూజ్ చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ వేడి వేడి పాలనే వేసాననమాట. అందుకే తొందరగా ఉడకడం స్టార్ట్ అయిపోయింది. మన స్వీట్‌నెస్‌కి సరిపోయినంత షుగర్‌ని కూడా యాడ్ చేసుకోవాలి. ఆల్రెడీ క్యారెట్‌లో షుగర్ ఉంటుంది కాబట్టి చూసుకొని యాడ్ చేసుకోండి. షుగర్ యాడ్ చేసిన తర్వాత మళ్ళీ మనకి క్యారెట్ తురుము అనేది లూజ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది కదా! దగ్గరుండి కలుపుకోవాలండి షుగర్ యాడ్ చేసిన తర్వాత. లేదంటే అడుగు పట్టేస్తుంది. ఈ క్యారెట్ హల్వా మొత్తము కూడా వీడియోలో చూపించిన కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేస్తూ కలుపుతూ ఫ్రై చేయాలండి. ఆ తర్వాత ఫైనల్‌గా మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్‌ని ఒక టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని, కొద్దిగా ఇలాచీ పౌడర్‌ని కూడా వేసుకొని దించేసుకోవడమే. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చిందండి. మా ఇంట్లో అందరికీ కూడా చాలా బాగా నచ్చిందనమాట. క్యారెట్ తినని పిల్లలు ఎవరైనా ఉంటే ఇలా చేసి పెట్టండి. నిజంగా క్యారెట్లు చాలా ఇష్టంగా తింటారు. స్వీట్స్ ఎక్కువగా ఇష్టపడే వారికి ఈ వీడియోని ఖచ్చితంగా షేర్ చేయండి. అలాగే ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.